2019 ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా మందికి గుర్తుంటది. మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెడలో ఎర్రతుండు వేసుకొని అసలు జుట్టులో చేయి పెట్టి ఊగిపోతూ తాను చేసిన ప్రసంగాలు ఆయన ఏడ చూసిన ఎర్రతుండు, వాళ్ళ అభిమానులు ఎర్రతుండు తిప్పుకుంటూ, ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్టులతో బీఎస్పీతో పొత్తుండే కాబట్టి కమ్యూనిస్టులతోటి ఆ ఎర్రతుండు తిప్పుకుంటూ ఇంకా అసలు పెద్ద విప్లవకారుడిలాగా మనం చూసాము అప్పుడు. మళ్ళీ 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఈసారికి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మెడలో ఎర్రతుండు వచ్చి చేరే ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నట్లే ఉన్నాయి. జనసేన టీడీపీతో బీజేపీ కలిసి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఎదురు చూశారు, కలిసి వస్తుందేమో అని. బీజేపీ ఇంకా రాదు అని చెప్పి దాదాపు నిర్ధారించిన తర్వాతే అయినా ఇంకొక 2 రోజులు వేచి చూస్తారేమో. ఆలోపు ఇద్దరము జనసేన టీడీపీ ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తాము అని చెప్పి ప్రకటిస్తాము అని మీడియాకు ఆల్రెడీ లీకులు ఇచ్చారు. లీకులు ఇవ్వడం మీద ఇంకా ప్రకటించాలి, టైం దగ్గరకు వస్తుంది కదా. దానికోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్నారు. మరోసారి వాళ్ళు కలవబోతున్నారు. కలిసి మాట్లాడి ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్పి ప్రకటించేస్తున్నారు. బీజేపీ కూడా దాదాపు వీళ్ళ పొత్తులో చేరనట్లే. ఈ క్రమంలో టీడీపీ జనసేనతో పాటు మరో ఎర్రకండువా పార్టీని సిపిఐని కలుపుకొని, సిపిఎం కాదు సిపిఐ, మరి అఫ్కోర్స్ ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీగానే అది ఉంటూ వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు అఫీషియల్గా సిపిఐని కలుపుకొని వెళ్ళాలి అనే ఆలోచన చంద్రబాబు చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏంటి అంటే మంగళగిరిలో నారా లోకేష్ని గెలిపించుకోవడం కోసం కూడా ఒక స్ట్రాటజీ. కారణం ఏంటి, వీళ్ళు సిపిఐని వీళ్ళని కలుపుకొని పోకుండా వీళ్ళు వెళ్ళారనుకోండి, సిపిఐ మళ్ళీ ఇండివిజువల్గానే పోటీ చేస్తారుగా. అటువంటిప్పుడు వాళ్ళ మంగళగిరిలో కూడా పోటీ చేస్తే వాళ్ళకి కాసింత పట్టు ఉంది అక్కడ. డెఫినెట్లీ లోకేష్కి అది దెబ్బ అవుతుంది. సిపిఐని కలుపుకుంటూ పోయి ఇప్పుడు అక్కడ చూసాం కదా, కాంగ్రెస్ తెలంగాణలో కలుపుకుంటూ పోయి ఒకటే సీట్ ఇచ్చింది. ఆ సీట్ వాళ్ళు సిపిఐ వాళ్ళు గెలిచారు. సో ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళకి ఒక సీట్ ఇచ్చి ఏదో ఒకటి కలుపుకొని పోవాలి అని ఏదో ఒక సీట్ ఇచ్చి, సో దట్ ఎంతో కొంత కలిసి వచ్చినా కూడా ఆ ఓటు బ్యాంకు కూడా ప్లస్ అవుతుంది కదా అనే ఆలోచన చంద్రబాబు చేస్తూ ఉన్నారు. పైపెచ్చు మంగళగిరిలో లోకేష్ గెలవడానికి అదేమైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో పరిస్థితులు చూస్తూ ఉంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మెడలో చంద్రబాబు ఎర్రకండువా వేసేటట్లే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఎర్రకండువా టీ గ్లాస్ రెడీ చేసుకొని 2019 విజువల్స్ మళ్ళీ తిప్పడానికి, అప్పుడు విజువల్స్ ఉన్నాయి కదా 19వి, ఆ విజువల్స్ తిప్పడానికి అన్నీ కూడా ఇంకా రెడీ చేసి పెట్టుకోవాలేమో మళ్ళీ.